నశించిపోవడం అని అంటే ఇంకా దేవుని చేతి నుండి దూరంగా వెళ్ళిపోవడమే. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అంటే కన్ను మూసిన తర్వాత మనిషి ఒక్కసారి నరకానికి వెళ్ళాడు అని అంటే కనుక అతను మళ్ళీ ప్రిజర్వ్ చేసేటువంటి పరిస్థితి కాదు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద మీకు ఆయుష్ ఉన్నప్పుడే దేవునితో ఒక సహవాసాన్ని మీరు కలిగి ఉండండి. చూడండి, మరణము, శారీరకమైన మరణము, ఆత్మీయమైనటువంటి మరణము. శారీరకమైన మరణము ప్రతి ఒక్కరికి కలిగేది. శారీరకమైన మరణాన్ని దేవుడు కొట్టివేయలేదు, కానీ ఆత్మీయమైన మరణాన్ని సిలువలో తను ప్రాణం పెట్టడం ద్వారా ఆత్మీయమైన మరణాన్ని కొట్టివేశాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నశించిపోక నిత్య జీవం పొందేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఉప్పు ఏ రీతిగా మరి ఆహారము పాడైపోకుండా అది కాపాడుతుందో, యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం ఏంటంటే ఇంకా యుగ యుగములు కూడా ఆయనలో మనము నిత్యత్వము పొందుకునేటువంటి గొప్ప ఆధిక్యతను యేసు ప్రభు వారి ద్వారా మనం పొందుకోగలిగాం. ఏ రీతిగా నశించిపోతున్న మనల్ని యేసు ప్రభు వారు ఏ రీతిగా సంరక్షించి ఆయనలో మనల్ని భద్రపరిచి ఉన్నాడో, ఈ లోకములో ఉప్పుగా ఉన్నటువంటి మనము కూడా నశించిపోతున్న వారికి సంరక్షణ మార్గాన్ని చూపించే వారిగా మనం పనిచేయాలని వాక్యము సెలవిస్తుంది.